గుంటూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ దామోదర్ నాయుడు, కృష్ణా జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రాంబాబు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్వి నాయుడు, ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన శాస్త్రవేత్తలు, మరొక వైపు రైతులు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ ఈ సమావేశం పెట్టుకోవడం ఉద్దేశము నేను ఉపన్యాసం ఇవ్వడమో లేదా ఇంకో రైతు ఉపన్యాసం ఇవ్వడమో కాదు. నేను దేశవ్యాప్తంగా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత అనేక విశ్వవిద్యాలయాలకు వెళుతున్నాను, రీసెర్చ్ స్టేషన్స్కి వెళుతున్నాను, అలాగే టెక్నాలజీ సెంటర్స్కి వెళుతూ ఉన్నాను, కృషి విజ్ఞాన కేంద్రాలకు వెళుతూ ఉన్నాను. అక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే మీకు కూడా చెప్పదలుచుకుంది, శాస్త్రవేత్తలు రైతులు ముఖాముఖి కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్య ఏమిటి, సమాధానం ఏమిటి, విధానం ఏమిటి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ సమస్య, దానికి సమాధానం ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, అదేవిధంగా సైంటిస్టులు చేపట్టాల్సి ఉంది. కృషి విజ్ఞాన కేంద్రాలు దీనికి కేంద్రం కావాల్సి ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వీటిని అనుసంధానం చేయాల్సి ఉంది. ఇన్ఫర్మేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రైతులు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి. అనుసంధానం అనుకున్న సంతృప్తికరంగా లేదు. లెట్ మీ సే ఇట్ వెరీ ఫ్రాంక్లీ. ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, అందుకని నేను మిగతా విషయాలు మాట్లాడను కూడా. భారత ఉపరాష్ట్రపతిగా నాకు అది వర్తించకపోయినా నేను చెప్పే విషయాలు కొన్ని ప్రభావం ఎన్నికల మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి నేను ప్రశ్నించను. అలాగే రైతుల సమస్యలు ఏంది జనరల్గా అందరికీ తెలుసు. ఇప్పుడు వింటానే ఉన్నాం మనం 8 సంవత్సరాల నుంచి. మనకి ఇప్పుడు పత్తి రైతు చెప్పారు సమస్య గురించి, అలాగే స్టోరేజ్ గురించి చెప్పారు, అలాగే గోడౌన్ గురించి చెప్పారు, అలాగే మార్కెటింగ్ గురించి చెప్పారు, అలాగే నానో టెక్నాలజీ దాన్ని అందరికీ అందుబాటు చేసే విషయం చెప్పారు, వెలిడేషన్ చేయడం, అలాగే డ్రోన్ సిస్టమ్ కంబైన్డ్గా ఇంపోర్ట్ చేస్తే పర్మిషన్ ఇస్తే స్ప్రేయింగ్ దానికి సంబంధించిన విషయాలు చెప్పారు. అదేవిధంగా కొత్త ఇన్నోవేషన్స్ మరింత కనుక్కోవాలనే విషయాలు చెప్పారు. అలాగే మన ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రైతులకు నేరుగా ఇచ్చే సహాయం ఏదో వేరే వాళ్ళ ద్వారా కాకుండా దానికి ప్రజలకు నేరుగా చేరేట్టుగా వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా చేస్తే బాగుంటుందని సలహా. ఈ విధంగా ఉండే యొక్క సమస్యలు అవుతున్నాయి. వాళ్ళ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న రైతులు శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని, నేను కేవలం సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాను, ఆ తర్వాత కొనసాగుతుంది, అది మీ పని. వైస్ ఛాన్సలర్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కూర్చోబెట్టి మీతో మాట్లాడి దానికి సమాధానాలు కనుక్కుంటే అప్పుడు దీనికి సార్థకత ఉంటుంది. లేకపోతే రొటీన్ ఉపన్యాసాలు వినడం కోసం విని విని రైతులు అలసిపోయి ఉన్నారు, జనం కూడా అలసిపోయింది, అందరికీ తెలిసిపోయి ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నాకు మీ అందరికీ తెలుసు, అగ్రికల్చర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. Farmers and people living in rural areas are always in my mind when I deliberate on any developmental issue. ఏ అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నా రైతులు నా మనసులో మెదులుతూ ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు మెదులుతూ ఉంటారు. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఐఎమ్ ఆల్సో హోల్డింగ్ కన్సల్టేషన్స్ ఎట్ నేషనల్ లెవెల్, ఎట్ స్టేట్ లెవెల్, ఈవెన్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో ఆన్ దీస్ ఇష్యూస్, because ours is a traditionally agriculture played a vital role in economic development of our country. Agriculture along with fisheries, forestry is one of the largest contributors to the gross domestic product of the country. Current challenge is to make it more profitable and ecologically sustainable. Being the second largest in the world in terms of agriculture output, India must take the lead in reforming this sector. Foremost need of the country is to double the income of farmers. ఎలా మనం ఆదాయాన్ని 2 అంతలు చేయాలా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ మిగతా రీసెర్చ్, all of us should put their minds together. Political parties also must come with some solutions, not routine solution. ఏదో చేసి మీరు అప్పులు మాఫీ చేసేయండి, ఈజియెస్ట్ వే అది, మాఫీ చేస్తాం. ఈజ్ ఇట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్? ఈ సీజన్లో మాఫీ చేస్తే వచ్చే సీజన్లో అప్పు ఎవరిస్తారు? వచ్చే సీజన్లో మాఫీ చేస్తే ఆ తర్వాత సీజన్లో మళ్ళీ అప్పు ఎవరిస్తారు? ఒక 3 సార్లు 4 సార్లు మాఫీ చేస్తే బ్యాంకులు మాఫీ అయిపోతాయి. ఆ బ్యాంకులు మాఫీ అయిపోతే గవర్నమెంట్ బడ్జెట్ మాఫీ అయిపోద్ది. శాశ్వత పరిష్కారం ఏంది? శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ నీడ్స్ స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ ఆల్సో
దేర్ హ్యాస్ టు బి చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అమంగ్ ద పీపుల్, ప్లానర్స్, ప్రెస్, అందరిలో మార్పు రావాలా. ప్రెస్ కానీ, ప్లానర్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు కన్జ్యూమర్స్. వినియోగదారులు వాళ్ళు సంఘటితంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి, వాళ్ళకి వాయిస్ ఎక్కువ కాబట్టి వాళ్ళ విషయం అందరూ పడుచుకుని చక్కెర ధర పెరిగిపోయిందండి, బియ్యం ధర పెరిగిపోయిందండి, మిర్చి ధర పెరిగిపోయిందండి, ఈ వస్తువు పెరిగిపోయిందని, ఆ వస్తువు పెరిగిపోయిందని మాట్లాడడం తప్పు లేదు, ప్రజల సంగతి పడుచుకోవాలి. కానీ ఎవరైతే వాటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారో వాళ్ళ సంగతి ఏమిటి? ధర పడిపోయింది అక్కడ, ఇక్కడేమో పెరిగింది. ఈ పరిస్థితిని ఎలా మనం సరిదిద్దాలా? వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. కష్టపడి ఉదయం నుంచి సాయం దాకా శ్రమించి చెమటోడ్చి అంటే రైతుకి వాడి కష్టానికి తగిన ప్రతిఫలం రావాలా, వాడి పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావాలా, ఇది ఎలా చేయాలా? వాడికి కూడా లాభం రావాలంటే వాడు చేసిన ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కనిపించాలా? దానిలో మనం రెస్ట్రిక్షన్ పెడుతున్నాం. విదేశాలకు ఎగుమతి చేస్తే మన దేశంలో కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడితే రైతే సఫర్ కావాలన్న దానికి. దట్ ఈస్ ద క్వశ్చన్. The political system of the country, the leadership of the country, the policy makers of the country, the press and all people should focus their attention. How to balance this? Giving justice to farmer, producer, and also justice to consumer. That is the balance you have to strike. అంతేగాని కన్జ్యూమర్కి నష్టం కలగద్దు కాబట్టి ప్రొడ్యూసర్ ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే వ్యవసాయం వదిలేస్తారు అందరూ. వదిలేస్తే దెన్ దెర్ బి షార్టేజ్ వస్తే మన రేట్లు పెరుగుతాయి. And you cannot depend on imported food security. A country like India of 130 crore population need to have homegrown food security. This has to be understood by one and all. You cannot survive on imported food security. This is what Dr. Swaminathan says. Hunger ఇప్పుడు మన దగ్గర సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది మనకి, కానీ అది సరిపోదు, ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కొత్త వంగడాలు తీసుకురావాలా, కొత్త పద్ధతులు చేపట్టాలా, కొత్త విధానాలు చేపట్టాలా, కొత్త ఆలోచనలు చేపట్టాలా, కొంగొత్త పరిశోధనతో ముందుకు రావాలా. చేస్తున్నారు, చాలా సంతోషం. చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో. ఐసీఆర్ కానీ, యూనివర్సిటీస్ కానీ, కృషి విజ్ఞానం చాలదది. బికాస్ 54 to 60% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ అగ్రికల్చర్. అందుకని ముందుగా ఈ స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 కనెక్టివిటీ. కరెంటు, బస్సు, ట్రాక్టరు, రోడ్డు, నీళ్లు, ఇవన్నీ కనెక్టివిటీ ముందు గ్రామానికి కావాలి, వ్యవసాయానికి. సెకండ్ థింగ్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మోర్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, గ్రామానికి పక్కా రోడ్డు అనే కార్యక్రమాన్ని ప్రారంభించేట అదృష్టం నాకు లభించింది. నేను జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకునే విషయం ఒకటి. ఈ కనెక్టివిటీ ఈజ్ ద కీ ఫర్ డెవలప్మెంట్. మనిషికి అది లేకపోతే ఎవడు రాడు, మన వస్తువులు ఎవరు కొనడు. నీ కూరగాయలు, నీ పాలు, నీ ఇవన్నీ తీసుకెళ్ళేది ఎవరు, వచ్చేది ఎవరు? నేను అంత వివరంగా దాని గురించి చెప్పాలే. సో అది ఒకటి ముఖ్యం. దాంతోపాటు మోర్ గోడౌన్స్, మోర్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, అష్యూర్డ్ వాటర్, అష్యూర్డ్ పవర్. కరెంటు కావాలా. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అనేది ఒక పాపులర్ అయిపోయింది అంతా. ఫ్రీ కరెంట్ అంటే ముందు లో కరెంటు, ఆ తర్వాత నో కరెంటు. నో కరెంట్ ఈజ్ ఫ్రీ కరెంటు ఉంది. రాని కరెంటుకి బిల్లు ఏముంది? 12 గంటల పాటు ఆగిపోకుండా కరెంట్ ఇస్తే అది నిజమైన ప్రభుత్వం, అది నిజమైన సేవ. దానిపైన మనం ఒత్తిడి ఎక్కువ తేవాలి. ఈ తాత్కాలికమైన కరెంటు, ఫ్రీ కరెంటుతో సమస్యల పరిష్కారం కావు. తర్వాత దాంతోపాటు క్వాలిటీ కరెంటు వచ్చేది కూడా మధ్య మధ్యలో వస్తా, ఆగిపోతా, వాళ్ళ వెంటనే వస్తా, మోటార్ కాలిపోకుండా ఉండాలంటే అష్యూర్డ్ క్వాలిటీ పవర్ కావాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు మనము టైమ్లీ క్రెడిట్, సకాలంలో సరసమైన రుణం బ్యాంకు ద్వారా అందించాలి. ఇప్పుడు 14 లక్షల కోట్లు ఇస్తుంది ప్రభుత్వం. చాలదు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, వ్యవసాయం మీద ఆధారపడే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. టైమ్లీ అఫోర్డబుల్ క్రెడిట్. అదేవిధంగా ఎప్పుడైతే దేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత లాభపడుతుందో రేట్స్ విల్ కమ్ డౌన్. ఇప్పుడు మనం చెప్పారు 7% తగ్గిస్తున్నామని చెప్పి, సకాలంలో కడితే 7%. ఇంకా తగ్గితే వ్యవసాయ వడ్డీ రేట్లు ఎంత తగ్గితే వ్యవసాయం అంత లాభసాటి అవుతుంది. ఇది పాలసీ మేకర్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి మేడ్ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ అట్రాక్టివ్. దాన్ని మన పంటల బీమా పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయాలా, మరింత సమర్థవంతంగా దాన్ని అమలు చేయాలా. రాష్ట్రాలు తగినంత ఆసక్తి చూపించడం లేదని కొంతమంది చెప్తూ ఉన్నారు. కేంద్రం ఇంకా రేటు తగ్గించాలని రాష్ట్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రెండు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఈ లోన్ వేయవరు, అప్పులు మాఫీ అనేది తాత్కాలికం, శాశ్వత పరిష్కారం కాదు. రైతుకు గిట్టుబాటు ధర వస్తే, రైతుకు కావలసిన సౌకర్యాలు ఏర్పడితే, రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా వెళ్ళి తీసుకొని అమ్ముకునే దానికి అవకాశం కల్పిస్తే, రైతుకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతుకు అప్పులు మాఫీ చేయాల్సిన అవసరం లేదు అని రైతుగా చెప్తున్నాను నేను. నేను ఒక రైతు బిడ్డగా చెప్తాను. రైతు ఎప్పుడు వచ్చి దేవిరించాడు, గతి లేక అత్యంతరం లేక తప్పనిసరి అయిన పరిస్థితి తప్పితే మిగతా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం. రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆత్మాభిమానం, రే నేను అప్పుడు కట్టలేకపోతున్నానని. దాంతోపాటు మనం ఆ మధ్య మేనేజ్ అనే ఒక సంస్థ స్టడీ చేసింది. ఆ స్టడీ చేసిన సంస్థ ఏం చెప్పిందంటే, ఎవరైతే వ్యవసాయం మీద కేవలం ధాన్యం, పత్తి, గోధుమ ఇలాంటి పంటల మీదే కాకుండా ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపైన ఆధారపడ్డారో వాళ్ళెవరూ ఆత్మహత్య చేసుకోరు, ఆ కుటుంబాలు ఎవరు కూడా. ఉదాహరణకి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయంతో పాటు ఇతర వ్యవసాయ అనుబంధంగా ఉండే వాటిని పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి సన్నిటికి వేనీటి తోడు అన్నట్టుగా అది ఆదుకుంటుంది. ఇందాక వైస్ ఛాన్సలర్ చెప్పింది కూడా అదే. సో దాన్ని ఒకటి మనం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నం గట్టిగా ప్రభుత్వం చేయాలా, సంస్థలు చేయాలా, రైతులు కూడా రైతుల యొక్క ఆలోచనలో ఆ విధంగా మార్పు రావాల్సి ఉంది. అలాగే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు, ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్లో కాదు ఉండాల్సింది, ఎక్కువ భాగం పోయి గ్రామాల్లో ఉండాలా. రైతులతో కాలక్షేపం చేయండి, కాలం గడపండి. ఈ అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజెస్, ఏజీ, బీఎస్సీ, ఎంఎస్సీ కాలేజెస్ పోతున్నాను నేను ఈ మధ్య. అందరికీ ఒకే మాట చెప్తున్నా, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ విలేజ్, దెన్ ఓన్లీ యు విల్ అండర్స్టాండ్. వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాల యొక్క వ్యవస్థ అర్థం కావాలంటే, అవస్థ తెలిసి రావాలంటే అక్కడికి వెళ్ళి కొంత సమయం గడపాలి. అది మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత ఉంది. నేను మన వీసీ దీనికి వెళ్ళినప్పుడు, కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు చెప్పాను. నేను మీ అందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నాను. ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కూడా వెళ్తున్నాను, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నాను. నిన్న కూడా టెక్నాలజీ సెంటర్స్కి వైజాగ్లో ఒకటి వెళ్ళాను, మన కోయంబత్తూరులో, మొన్న చెన్నైలో వెళ్ళాను, నిన్న సాయంత్రం IIIT నూజివీడుకి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళా రేపు 17 బెల్గాంకి వెళ్తున్నాను, 19 దిబ్రూగర్ అస్సాం వెళ్తూ ఉన్నాను. ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, విత్ యూనివర్సిటీస్, అలాగే విత్ సైంటిస్ట్. ల్యాబ్ టు ల్యాండ్, దట్ షుడ్ బీ. అది కేవలం నినాదం కాకుండా ల్యాబ్ టు ల్యాండ్, స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ల్యాండ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం మీద, గ్రామాల మీద, దాని మీద దృష్టి పెట్టి కొంత సమయం అక్కడ గడపాలి. అలాంటి వాళ్ళకే అర్థం వస్తుంది. అలాంటి వాళ్ళు డిగ్రీ తెచ్చుకోవడంలో ఉపయోగం ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఆఫీసు టైమ్స్లో కూర్చోవడం కాకుండా ఎప్పుడన్నా ఆఫీసుకు రావాలా. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎప్పుడో ఒకసారి ఆఫీసుకు రావాలా, మిగతాప్పుడు అంతా ఫీల్డ్లో ఉండాలి. కృషి విజ్ఞాన కేంద్ర పలానా రోజు అక్కడ ఉంటాడు విజ్ఞాన కేంద్రంలో, మిగతా సమయం అంతా విజ్ఞానాన్ని అందించేది గ్రామాల్లో ఉండాలి. అలా పూర్తిగా మార్పు వస్తే ఆలోచనలో, వ్యవహారంలో, ఆచరణలో అప్పుడు చాలా వరకు మనకు మేలు జరిగేందుకు అవకాశం అంతా కూడా ఉంటుంది. దీన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరం అంతా ఉంది. అదేవిధంగా ఈ మార్కెటింగ్ సౌకర్యం పైన దృష్టి పెట్టాలి మరింత. ప్రధానమంత్రి గారు చెప్పారు ఈనామ్ అని. దేశంలో ఉన్న అన్ని మండలాల్లో కానీ ఎలక్ట్రానిక్ ఆ యొక్క ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, విజయవాడలో పండిన చిక్కుళ్ళు పండాయనుకోండి, చిక్కుడు విజయవాడ చిక్కుడు ఢిల్లీలో దాని రేట్ ఎంత ఉంటుందో చెప్పలేము మనం. కానీ మనకు తెరవదు. తెలిసినా కూడా కొనుక్కునేది ఎవడు? మనకి టీవీలో చెప్తున్నారు, కొనుక్కునేది ఎవడు? అందుకని మార్కెట్ ఓపెన్ చేస్తే ఢిల్లీలో ఉండే వ్యాపారస్తుడు నీతో నేరుగా మాట్లాడి నువ్వు ఆర్డర్ చేస్తే నీ దాన్ని నువ్వు అతనికి పంపిస్తే, ఇప్పుడు అమెజాన్ వస్తుండే, నీకు కావాల్సిన కూరగాయలు ఇంట్లో ఇస్తుండ్రి, నీకు కావాల్సిన మటన్ చికెన్ ఇంట్లో ఇస్తుండ్రి, నీకు కావాల్సిన స్వీట్లు కూడా ఎత్తుకొచ్చి ఇంట్లో ఇస్తున్నారు కదా. ఇప్పుడంతా ఆర్డర్ ఇస్తే అందరూ చాలామంది, అందుకని వంట చేయడం కూడా అలవాటు దిగిపోతుంది. ఆడవాళ్ళకి మంచిది కాదు, మగవాళ్ళకి కూడా కొంత శారీరక శ్రమ ఉండాలి. ఆర్డర్ చేసి ఆడించి రెడీమేడ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఢిల్లీలో ఆర్డర్ ఇస్తే విజయవాడ చిక్కుళ్ళు పంపించాలి. నేను మీ అందరూ కూడా చెప్తున్న రహస్యం, చిక్కుడు పండినంత కాలం విజయవాడ నుంచి ప్రతి వారం చిక్కుడుకాయలు తెచ్చుకొని తింటుంటాను నేను ఢిల్లీలో. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ప్రోటీన్ ఈజ్ ఆ చిక్కుళ్ళు, బీన్స్, మన విజయవాడకి బీన్స్. అలా అవకాశం కలిగింది అనుకోండి. మదనపల్లి టమాటా రేటు తక్కువ, ఢిల్లీలో 20 రూపాయలు, మదనపల్లిలో కిలో 1 రూపాయి, నాసిక్లో ఉల్లిపాయ కిలో రూపాయి. ఉల్లిపాయ అంటే ఎర్రగడ్డ అంటారు కదా, మామూలు ఆనియన్. అదే ఢిల్లీలో 30 రూపాయలు. ఒకసారి గవర్నమెంటే పోయింది ఆ ఆనియన్ రేటు వలన. అందుకని ఎప్పుడైతే ఈ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అవుతుందో అప్పుడు పండించిన వాడికి లాభం వస్తుంది, కొనుక్కునేవాడు. దాన్ని మరింత త్వరితగతిన నెట్వర్క్ అంతా వ్యాపింపజేయాలి.
అన్ని ఊర్లకు ఆర్టిక్ ఫైబర్ లైన్ పూర్తిగా అయితేనే కానీ అది సాధ్యం కాదు. ఆ దిశలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్రం రాష్ట్రం వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనం నువ్వు వాచ్ ఏమో ఇక్కడికి వేసి వాషింగ్టన్లో అమ్ముకోవచ్చు, నీ గుడ్డలేమో ఇక్కడ వేసి శాన్ ఫ్రాన్సిస్కోలో అమ్ముకోవచ్చు, ఏ వస్తువు అయినా అమ్ముకోవచ్చు, మైక్ అయినా అమ్ముకోవచ్చు. మరి మన ధాన్యమే వాడికి పంపిస్తే మన దేశంలో కొరత అయిపోద్ది అంటే నీ కొరత కోసం వాడు ఎందుకు బాధపడాలా? ఇది పెద్ద సమస్య. దీని గురించి ఆలోచించాలా. దీనిపైన ఒక నేషనల్ పాలసీ రావాలి. ప్రజలు కూడా మైండ్ సెట్ ఆ విధంగా మార్చుకోవాలి. లేకపోతే రైతుకు గిట్టుబాటు ధరన్నా ఇవ్వు నువ్వు, లేకపోతే బయటకైనా పంపుకునే దానికి అవకాశం కల్పించు. దట్స్ ఎ డైలమా. దానికి ఇంకా సమాధానం కనుక్కోలేకుండా చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం అందరం. నేను ఎవరి మీద విమర్శ చేయడం కాదు, విమర్శ చేస్తే కూడా పరిష్కారం లేదు. ఇప్పుడు వ్యవసాయానికి అన్యాయం జరగడానికి ఒక కారణం ఏంటంటే వ్యవసాయదారు సమస్యలంగానే ఈ పార్టీ వచ్చింది ఇట్ అయిపోయిందని. అరే ఆ పార్టీకి ముందు నీ పార్టీ ఉంది కదయా, నీ పార్టీకి ముందు ఆ పార్టీ ఉంది కదయా, ఆ పార్టీకి ముందు ఈ పార్టీ ఉంది కదా, అందరూ దేశాన్ని పరిపాలించున్నారు కదా. అదృష్టవశాత్తు కానీ లేకపోతే ఇంకొక శాత్తు కానీ ఇప్పుడు పరిపాలించిన వాళ్ళు ఎవడో చెప్పండి. అన్ని పార్టీలు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక టైంలో కలిసి పరిపాలించాయి, వేరుగా ఉండి పరిపాలించాయి కదా. అందువల్ల సమస్య అది కాదు. మౌలిక సమాధానాలు కనుక్కోలేకపోయాం మనం. కనుక్కున్న సమాధానం సరిపోవడం అసలు కనుక్కోలేకపోయామని నేను చెప్పను. ప్రతి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ అవి సరిపోవడం లేదు. ఎందుకంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రధానంగా దాని గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సి ఉంది. అందుకని వ్యవసాయం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను నేను, ఏమని, వ్యవసాయం వదిలిపెట్టిపోతుంటే ప్రోత్సహించాలా అందరినీ అని. ఒక రకంగా ఆర్గ్యుమెంట్ కరెక్టే. అందరికీ మంచి ఉద్యోగాలు వస్తే వ్యవసాయం వదిలిపెట్టిపోతే వాళ్ళందరూ బాగుంటారు కదా. ఓకే, తర్వాత వ్యవసాయం ఏమవుద్ది? వీళ్ళందరూ ఉద్యోగాలు చేరిపోతారు, అందరూ ఐటీకి వెళ్తారు. ఈ డ్యూటీ చేసేది ఎవడా? పండించేది ఎవడా? నీకు అన్నం యానికి వస్తుంది? ఈ చిన్న దేశమా? దుబాయా, సింగపూరా? ఆర్డర్ ఇచ్చేస్తే దుబాయ్కి పోతే మీరు ఎవరైనా పోయి ఉంటే సింగపూర్ మంచి పచ్చటి కూరగాయలు, మంచి మంచి పండ్లు అన్నీ మంచివి దొరుకుతాయి అక్కడ. కానీ ఏం పండవు అక్కడ. ఏం పండగ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే దిగుమతి చేసుకుంటారు. ఎందుకంటే దేశం చిన్నది కాబట్టి. మనం ఎక్కడ దిగుమతి చేసుకోగలం? మన ప్రపంచంలో ఉన్న 25 దేశాలు కలిపితే మన దేశం 25 దేశాలు, ఇంకా ఎక్కువ దేశాలు కలిపినప్పటికి కూడా 130 కోట్ల జనాభా. ఇప్పుడు మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంకా పుట్టుంటారు గ్యారెంటీ మన దేశంలో. ఇప్పుడు కొంతమంది కొత్తగా థియరీ కూడా చెప్తున్నారు, ఉండేవాళ్ళు చాలా 2 జాలో 3 కానీ 4 కానీ ప్రయత్నం చేయండి బాగుంటుందని. నేనైతే ఆ అభిప్రాయం అంగీకరిస్తాను అనుకోండి. జనాభా తగ్గాల. ఉండేది అదే భూమి, స్వతంత్రం రాకముందు అదే భూమి, ఇప్పుడు అదే భూమి. భూమి పెరగదు, ఉండేది జనాభా పెరుగుతూ ఉంది, ఉండే వసతులు అవే. అడవులు తగ్గిపోయినాయి ఇప్పటికే. ఇంకా జనాభా పెరిగితే ఇంకా తగ్గిపోతాయి. అడవులు తగ్గితే వర్షం తగ్గిపోద్ది, వర్షం తగ్గిపోతే చెట్లు రావు, చెట్లు రాకపోతే వర్షాలు రావు. ఇవన్నీ పరిజ్ఞానం మనం ఇప్పటికి తెలుసుకోవాల్సింది. పెద్ద దానికి సైంటిస్టు రీసెర్చ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్. 47% ఫారెస్ట్ కవరు, 67% ఫారెస్ట్ కవరు, 67% ఫారెస్ట్ కవరు, 33% మనుషులు, 67% అడవులు ఉన్నాయి. సో అడవులు పెంచుకోవాల్సి ఉంది, చెట్లు పెంచుకోవాల్సి ఉంది. మనం ఉన్న చెట్లన్నీ విజయవంతంగా నరికేసి ఇప్పుడు కొత్త చెట్లన్నీ రోడ్డు పక్కన వేస్తున్నాం. వేసిన చెట్లు లెక్క బాగుంది, పెరిగిన చెట్లు ఎన్ని, బతుకుతున్న చెట్లు ఎన్ని, అది తేల్చడం. బతుకుతున్న మనుషులు లెక్కన మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఓటర్లు కావాలి కాబట్టి, వాళ్ళకి లెక్క ఉంటుంది కాబట్టి. దీనికి లెక్కలేదే. కాబట్టి దయచేసి మన అందరం కూడా పైనుండేవాళ్ళం, కింద ఉండేవాళ్ళు కాదు, పైనుండే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కాదు తర్వాత, పైనుండే వాళ్ళందరూ కూడా పరిపాలనలో ప్రధాన మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్థిక శాస్త్రవేత్తల దగ్గర నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గర నుంచి అందరూ కలిసి కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయాలకు వస్తే, కొన్ని విషయాలు ఏకాభిప్రాయానికి వస్తే అప్పుడు వ్యవసాయం బాగుపడుతుంది. అప్పుడు సంస్కరణలు వస్తాయి, స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. ఇంట్రెస్ట్ రేటు తగ్గించాలా? మన ఇళ్ళకి ఇంట్రెస్ట్ రేటు తగ్గించారు బాగా, వ్యవసాయానికి కూడా తగ్గించారు, కానీ ఇంకా తగ్గించాల్సి ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అందరూ కలిసి పనిచేయాలి. మై అడ్వైజ్ ఈజ్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, కేవీకే, సైంటిస్ట్ అండ్ ఫార్మర్స్ మస్ట్ కమ్ టుగెదర్ అండ్ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ద ఫార్మర్స్. వీళ్ళందరూ కలిసి మరి రావాల్సి ఉంది. ఇవాళ ఈ క్లైమేట్ వాతావరణ పరిరక్షణ కూడా చాలా అవసరం మనకు. మనం వ్యవసాయంతో పాటు ఈ వాతావరణ పరిరక్షించకపోతే మనం ఇంకా ఇబ్బందులు పాలవుతాం. మనం వాతావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యం. దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రైతు సోదరులు అందరూ కూడా అని మీ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు
ఈ గోష్ఠి ఏదైతే ఉందో కిసాన్ మేళా వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనికి చొరవ తీసుకున్న దామోదర్ నాయుడు, ఎన్వి నాయుడు, రాంబాబు వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. కానీ దీనికి సార్థకత ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎదురుగుండా ముఖాముఖి కూర్చొని రైతు సమస్యల గురించి ఉపన్యాసం కాకుండా ఇదయ్యా సమస్య మా ఊరిలో అంటే సైంటిస్ట్ సమాధానం ఇదయ్యా అని చెప్పగలిగి ఉండాలి. లేదా ఇద్దరు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి దీనికి ఈ సమాధానం అయితే బాగుంటుందని ప్రభుత్వానికి ఒక నోటు తయారు చేయండి. ఆ నోటు నాకు పంపించండి. నేను ఉపరాష్ట్రపతిగానే ఉన్నా గమ్ముకుండను. నాకు వ్యవసాయం రోజు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ. మనసులో ఆ వ్యవసాయం మీద ఉన్నంత అభిమానం మరి దేని మీద లేదు. కాబట్టి నేను నాకు వచ్చిన సలహాలు ఇప్పటికప్పుడు ప్రధానమంత్రికి, మిగతా పార్టీల నాయకులు అందరికీ కూడా చెప్తూ ఉంటాను, అలాగే పంపిస్తుంటాను. తప్పనిసరిగా మీరు ఈరోజు అలాంటి గోష్ఠి నిర్వహించినందుకు నేను విశ్వవిద్యాలయాన్ని అభినందిస్తూ, పాల్గొంటున్న రైతులందరికీ కూడా అభినందన తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్.